గుంటూరు జిల్లాలో ఆయన మెడికల్ మాఫియా డాన్ తెలుగుదేశం పార్టీ నుంచి సీటు ఆశించాడు. 3 ఏళ్లుగా సీటు నాదే నాదే అంటూ తిరుగుతున్నాడు. ఇప్పుడు ఎన్నికల దగ్గర పడేసరికి చంద్రబాబు లోకేష్లు కలిసి ఆ మెడికల్ డాన్ కు అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారట. ఏం చేయాలో అర్థం కాక లబోదిబోమంటున్నాడు. ఇంతకీ ఆయన ఎవరో ఇప్పుడు చూద్దాం. గుంటూరు నగరంలో మెడికల్ మాఫియాకు రింగ్ లీడర్ గా వ్యవహరించే డేగల ప్రభాకర్ సిటీ తెలుగుదేశం పార్టీలో కీలక నేత. గుంటూరులోని అనేక ప్రైవేట్ ఆస్పత్రుల్లో వాటాలున్న ప్రభాకర్ కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులను శాసించే స్థాయికి చేరాడు. బినామీలతో ఓ ఫార్మా కంపెనీ కూడా నడుపుతున్నాడనే టాక్ కూడా నగరంలో ఉంది. కోవిడ్ సమయంలో రెమిడెసివిర్ ను బ్లాక్ లో అమ్మి 100 కోట్లు పోగేసుకున్న మెడికల్ డాన్లలో ప్రభాకర్ కూడా ఒకరు. ప్రజల రక్తం పిండుకుని కూడబెట్టిన సంపదను తెలుగుదేశం పార్టీ కోసం ఖర్చు పెడుతున్నాడు. గుంటూరు వెస్ట్ అసెంబ్లీ సీటు ఇస్తామని చెప్పి చంద్రబాబు ఆయన తనయుడు లోకేష్లు మెడికల్ డాన్ నుంచి భారీగా డబ్బు తీసుకున్నట్లు గుంటూరులో ప్రచారం జరుగుతోంది. దీంతో గుంటూరు వెస్ట్ లో పోటీ చేసేది తానే అంటూ డేగల ప్రభాకర్ సిటీలో ప్రచారం చేసుకుంటున్నారు. 3 సంవత్సరాలుగా పోటీ చేస్తానంటూ చెప్పుకున్న ప్రభాకర్ కొద్ది రోజుల నుంచి హఠాత్తుగా సైలెంట్ అయిపోయారు. ఇప్పుడిదే గుంటూరు టీడీపీలో హాట్ టాపిక్ గా మారింది. టీడీపీ అధినేత చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన ఎన్ఆర్ఐలు ఇద్దరు సూట్ కేసులు పట్టుకుని గుంటూరు వెస్ట్ నియోజకవర్గంపై వాలిపోయారట. ఎన్ఆర్ఐ ఉయ్యూరు శ్రీనివాసరావుతో పాటు మరో ఎన్ఆర్ఐ మన్నవ మోహన కృష్ణలు ఇప్పుడు గుంటూరులో తెగ హడావుడి చేస్తున్నారు. ఉయ్యూరు ట్రస్ట్ పేరుతో ఎన్ఆర్ఐ శ్రీనివాసరావు చేసిన చీరల పంపిణీలో 3 పేదలు బలైన విషయం అప్పట్లో పెద్ద సంచలనంగా మారింది. ఈ ఘటన జరిగిన వెంటనే అరెస్టైన ఉయ్యూరు శ్రీనివాసరావు బెయిల్ మీద బయటకు రాగానే అమెరికా వెళ్లిపోయాడు. మళ్లీ కొద్ది రోజుల క్రితం సూట్ కేసు పట్టుకుని గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో అడుగుపెట్టాడు. పండగ వచ్చినప్పుడల్లా 1/2 కేజీ బెల్లం, పప్పు, ఉప్పులు పంచుతూ సీటు నాదే అంటున్నాడు. ఇక మన్నవ మోహన కృష్ణ అయితే కుక్కర్లు పంచుతూ సీటు నాదే అని ప్రచారం చేసుకుంటున్నాడు. కుక్కర్లు, చీరలు పంచి ఎన్ఆర్ఐలు సీటు కొట్టేయాలని ప్రయత్నించడంపై గుంటూరు తెలుగుదేశం పార్టీలో తెగ చర్చించుకుంటున్నారు. ఆల్రెడీ చంద్రబాబు, లోకేష్లకు ఇవ్వాల్సింది ముట్టజెప్పేశారని టాక్ నడుస్తోంది. అందుకే ఇద్దరు నేతలు గుంటూరు వెస్ట్ సీటు కోసం పోటీ పడుతున్నారు. ఎన్ఆర్ఐలు ఉయ్యూరు శ్రీనివాసరావు, మన్నవ మోహన్ కృష్ణలతో పాటుగా చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రి ఆలపాటి రాజా కూడా గుంటూరు వెస్ట్ నుంచి పోటీలో ఉన్నారంటూ అప్పుడప్పుడు ఉనికి చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. గుంటూరు వెస్ట్ లో చంద్రబాబు సామాజిక వర్గం ఓటర్లు కూడా అధికంగానే ఉన్నారు. అందుకే ఇప్పుడు కాపు సామాజిక వర్గానికి చెందిన మెడికల్ డాన్ డేగల ప్రభాకర్ ను పక్కన పెట్టేశారట. తనను ఎందుకు పక్కన పెట్టారని పార్టీలో ఓ సీనియర్ నాయకుడిని అడిగితే, నువ్వు జూనియర్వి, బాబుగారి రాజకీయం ఇలాగే ఉంటుంది, ఎన్నికల సమయం వచ్చే వరకు కొందరితో ఖర్చు పెట్టించి పబ్బం గడుపుకుంటారు, సీటు ఇచ్చే సమయానికి మరిన్ని సూట్ కేసులు ఇవ్వగలిగే వారికే చంద్రబాబు న్యాయం చేస్తారని చెప్పారట. మెడికల్ మాఫియా డాన్ గా గుర్తింపు తెచ్చుకున్న డేగల ప్రభాకర్కే చంద్రబాబు చుక్కలు చూపిస్తున్నారు. గుంటూరు వెస్ట్ లో జరుగుతున్న రాజకీయాలతో మెడికల్ డాన్ లబోదిబోమంటున్నాడట. 3 ఏళ్ల నుంచి పార్టీ కోసం డబ్బులు ఖర్చు పెడుతున్నా సీటు విషయంలో తనకు అన్యాయం చేస్తున్నారని మదన పడుతున్నాడట. చంద్రబాబుతో అట్లుంటది మరి.